మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీ పేరు? నా పేరు సంపత్ కుమార్ అమ్మ. నేను మామూలుగా బిజినెస్ ఉందమ్మా. మాది ఫిష్ స్టాల్ ఉంది ఒకటి, ఫ్రూట్స్ ఒకటి ఉంది, చిన్న బిజినెస్ ఒకటి చేసుకుంటాను లోకల్ అమ్మ. బస్సులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్మోస్ట్ 100కి 90% అంతా సొల్యూషన్ అయింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, ఎక్స్ కార్పొరేట్ శేషకుమారి మేడం ఆధ్వర్యంలో మాకు ఒకటి ఏంటంటే రెయిన్ ప్రాబ్లం ఒకటే ఉంది. ఆ వర్షం నీళ్ళు ఒకటే ప్రాబ్లం తప్ప ఇంకా మిగతా మొత్తం అంతా ఆల్రౌండ్ వండర్ఫుల్ ఉన్నది. ఇక అదేంటంటే ఒక 3 months 2 months వర్షం వస్తుంది, అది పోతుంది. దాన్ని సొల్యూషన్ చేసుకోలేము, ఎందుకంటే అన్ని ఇల్లులు కట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అన్ని మాన్యువల్స్ ఓపెన్ చేసేసుకొని మళ్ళీ అన్ని శాంక్షన్ చేయించుకోవాలి. అంటే ఇక్కడ నుంచి కాదు, అది మొత్తము ఎర్రగడ్డ నుంచి చేసుకొని వస్తే ఇక్కడ హుస్సేన్ సాగర్ దాకా చేసుకురావాలి. అక్కడ నుంచి చేసుకొని వస్తే ఇది మిడిల్ బస్తీ. అక్కడ నుంచి 1 drop పడినా కానీ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ మళ్ళీ ఒక 3-4 hours తర్వాత మొత్తం వెళ్తుంది. ఇక్కడ మేము ఈత కొట్టుకుంటాం, ఇక పడవలు మాకు అవసరం లేదు, మేమే ఈతలు కొట్టుకుంటాం ఆ రోజు మొత్తము. ఈ ఇంట్లో స్నానం చేయకుండా సరే ఇదే మాకు స్నానం అయిపోతుంది ఆ 3-4 days అట్లా. ఇంకోటి ఏంది మేడం, మేము తెలంగాణ కోసం ఒక 20 years నుంచి మేము ఉద్యమంలో పాల్గొని మా చదువు మొత్తం కోల్పోయినాం. మేము చదువు కోల్పోయినాము. సార్ కేసీఆర్ సార్ వల్ల కొన్ని మేజర్ మాకు లబ్ధి చెందిన కొన్ని డబల్ బెడ్రూమ్స్ కానీ కొంతమందికి వచ్చినాయి. మా వాళ్ళకి మాకు వస్తాయనే ఆశతో మేము ఉన్నాము. కానీ ప్రభుత్వం చేంజ్ అయింది. ఇప్పుడు ఉద్యమంలో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నారంటే, ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో తెలంగాణ కోసం వాళ్ళకి 200 గజాలు ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఆ ఇల్లు ఎందుకంటే నేను తెలంగాణ అంటే అందరిది, అలా నేను నా పాత్ర ఒకటి ఉన్నది. నేను 20 సంవత్సరాలు ఉద్యమంలో నేను పాల్గొని నా చదువు మొత్తం, నా గోల్ మొత్తం పోయింది. నేను ఇప్పుడు చిన్న బిజినెస్ ఎందుకు చేసుకున్నా అంటే చదువుకోలేక్కువ. ఇప్పుడు నాతో చదువుకున్న అబ్బాయి నా ఫ్రెండ్ గూగుల్లో వర్క్ చేస్తాడు, సాఫ్ట్వేర్ 80 నుంచి 1 lakh సంపాదిస్తాడు. నేను రోడ్ మీద 10,000 రూపాయలు సంపాదించుకుంటే నేను ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నా ఫ్యామిలీ, అమ్మని చూసుకోవాలి, డాడీని చూసుకోవాలి, అమ్మమ్మని చూసుకోవాలి. మేము 8 members ఉండాలి. 10,000కి 8 members ఎట్లుంటారు? ఒక చిన్న ఇల్లు, ఒక 25 గజాలు ఇల్లు, 25 గజాల్లో మేము ఇంతమంది ఎట్లుండాలి? మాకు ఒక ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అయినా పర్వాలేదు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అయినా పర్వాలేదు, మాలాంటి బీద వాళ్ళని చూసి మేము తెలంగాణ కోసం మా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసినాం. మేము మాలాంటిని గుర్తు తెచ్చుకొని చాలామంది ఉన్నారు, మేమే కాదు. ఇప్పుడు పోలీస్కి ఇష్ట అయ్యే ఉన్నాడు, ఆయన చనిపోయాడు, వాళ్ళకి చేయాలి, వాళ్ళకే చేయలేరు, మాకు చేస్తారని నమ్మకం లేదు. కానీ మా బాధ మీకు చెప్తున్నాము, ఎందుకంటే శ్రీకాంత్ చారి ఉన్నాడు, ఇట్లా చాలామంది ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ మన తెలంగాణ కోసం. వాళ్ళకి ఫస్ట్ చేయాలి, తర్వాత కొంచెం మిలిగితే మాలాంటి వాళ్ళకి చేస్తే మాకేముంటుందంటే, అరే మేము బీ చేసినామని చెప్పేసి తెలంగాణ సాధించుకున్నాము, మన తెలంగాణలో మనం ఉన్నామని చెప్పేసి మనకు ఒక ఆశ ఉంటుంది కదా మేడం. ఆ ఆశలో మాకు ఒక చిన్న ఇల్లు 200 గజాలు కాదు, ఒక 30 గజాలైనా పర్వాలేదు, ఒక డబల్ బెడ్రూమ్ అయినా పర్వాలేదు మాకు ఇస్తే, అరే మా ఫ్యామిలీకి ఇది ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మేము 8 members ఉంటాము. 8 members ఒక చిన్న ఇంట్లో ఉండాలంటే, చిన్న బస్తీలో ఉండాలంటే ఆలోచించండి మేడం. ఈ సిటీలో వేరే ఉండలేము. 10,000 కన్నా మేము ఎక్కువ సంపాదించుకోలేము. మళ్ళీ బతకాలా సావాలా అంతా ఊపిరితో ఉన్నాం మేము. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం అధికారం, సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ ఎవరు గెలుస్తారు? సెంట్రల్లో అంటే చూస్తే అక్కడ మేమంటే సెంట్రల్ అంటే మేము ఎక్కువ పట్టించుకోము మేడం. కానీ ఏంటంటే అక్కడ మోడీ గారు ఉంటే అనుకుంటున్నాం, కానీ అసలు మేము మోడీ అనుకోము. కానీ ఒకవేళ అక్కడ మోడీ ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రము మళ్ళా సికింద్రాబాద్ పార్లమెంట్ మేము పద్మరావు సార్ని గెలిపించే సూచన ఉన్నది. ఎందుకంటే మా సెంటిమెంట్ ఏంటంటే, సారు మేము ఇట్లా పోయి చెప్పినాం అనుకో 100% ఈ ప్రాబ్లం ఉందని చెప్తే ఆ తమ్ముడు అయిపోతుందని చెప్పి ఒక నమ్మకం, భరోసా ఇచ్చే వ్యక్తి మాకున్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తికి మేము భరోసా ఇచ్చినాం అనుకో, మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాకు 30 years ఉంది మేడం, ఇప్పుడు నాకు 30 years ఉంది. మా డైలీ ఫ్యామిలీ మెంబర్స్ పెరిగిపోతున్నారు. 10,000కి ఏమవుతుంది మేడం? ఏం కాదు కదా. మీకు హెల్ప్ కాల్ చేస్తే హెల్ప్ చేసేవాడు కావాలి, మనకి పైసలు వద్దు మేడం, హెల్ప్ చేసేవాడు కావాలి. మేము ఇప్పుడు మా సార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన కాల్ చేసామనుకో పలానా అని చెప్తే ఇది ఉందంటే ఒక 5-10 minutesలో మనకి సొల్యూషన్ అయిపోతుంది. శశికుమార్ మేడం ఎక్స్ కార్పొరేటర్ ఉన్నది, ఆమెకి చెప్తే అయిపోతుంది అని చెప్పి మాకు ధీమా ఉన్నది. చిన్న ఇష్యూస్ ఉంటాయి బస్తీలో, వాటర్ కానీ డ్రైనేజ్ కానీ, ఇవే కరెంటు పోల్స్,
కొంతమందికి హాస్పిటల్స్ కొంత బీద వాళ్ళు ఉంటారు, గాంధీ ఉస్మానియాకి తీసుకుపోతుంటాం. అయితే మా సార్ ఇక్కడ మాకేం చేసిండంటే గాంధీ పోకుండా ఇక్కడనే బల్కంపేట గవర్నమెంట్ హాస్పిటల్ 50 బెడ్డెడ్ హాస్పిటల్ కట్టించిండు. మాకు ఇక్కడ ఈ చిన్న చిన్న స్లమ్ ఏరియాస్, ఇది గంగబాయ్ బస్తీ ఒకటి ఉన్నది, అర్జన్ బస్తీ ఒకటి ఉన్నది, బుద్ధనగర్ ఒకటి ఉన్నది, బాబు జయదీరావు నగర్ ఒకటి ఉంది. ఇట్లా ఒక 8 బస్తీస్ ఉన్నాయి చిన్న చిన్న సరౌండింగ్స్లో. ఈ 8 బస్తీలకి ఇక్కడ వాళ్ళు కాదు, ఎర్రగడ్డ నుంచి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే సార్ ఆలోచన ఎట్లుందంటే మంత్రి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది, ప్రజలకి నేను ఏమైనా చేయాలి, ప్రజలు వాళ్ళు నాకు ఏమైనా కావాలని అడగాలి, మనం ఒక్క మాట అడిగితే చాలు నేను చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చే వ్యక్తి ఆయనని. అంటే నేను చూసేవారికి నా చిన్న వయసులో 30 సంవత్సరాల చూసే వ్యక్తిని సార్ని చూశాను, మేడం చూసినాను. గెలిపిస్తే మళ్ళా కారు గుర్తుకే ఓటేస్తాము, పద్మారావుని గెలిపిస్తాం.